ఇది మీకు తెలుసా? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్ లలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చింది. ఒకసారి శిక్ష పొందిన బాలల లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ రాసిన ఒక ఈమెయిల్లో, అలాగే 2 సార్లు టెక్స్ట్ మెసేజ్లలో రావడం జరిగింది. అపోజిషన్ పార్టీ దీనిని జాతీయ అవమానంగా పిలుస్తుంది. అసలు కథ ఏంటో 2 నిమిషాల్లో చూద్దాం, చూడండి. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా ఎప్స్టీన్ ఫైల్స్ 2017 లో జెఫ్రీ ఎప్స్టీన్ రాసిన ఒక ఈమెయిల్లో ఏమనుందంటే, భారత ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడి ప్రయోజనం కోసం ఇజ్రాయిల్లో సలహాలు తీసుకొని నాట్యం చేసి పాటలు పాడారు అని ఉంది. ఇంకా వారు కొన్ని వారాల క్రితం కలిశారని, అది పనిచేసిందని ఈ ఈమెయిల్లో చర్చించారు. అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ప్రధానమంత్రి మోదీ ఎవరి నుంచి సలహాలు తీసుకున్నారు అని స్పష్టత లేదు, ఎవరిని కలిశారు అని స్పష్టత లేదు, అది పనిచేసింది అని పేర్కొన్నారు. ఏది పనిచేసింది, దీనిపై కూడా డాక్యుమెంట్ లో ఎలాంటి స్పష్టత లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిని ఆధారంగా తీసుకొని మన ప్రధానమంత్రి ఒక లైంగిక నేరస్తుడు, సీరియల్ అత్యాచారి, మానవ అక్రమ రవాణాదారుడు అయిన జెఫ్రీ ఎప్స్టీన్ నుంచి సలహాలు తీసుకున్నారని తేల్చేసింది. ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి వందలాది మహిళలను మరియు పిల్లలను లైంగికంగా దుర్వినియోగం చేసిన వ్యక్తి. తన ఐలాండ్ కి తన స్నేహితులు మరియు క్లయింట్లను ఆహ్వానించేవాడు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, అవును, ప్రధానమంత్రి మోదీ గారు 2017లో అధికారికంగా ఇజ్రాయెల్ ను సందర్శించారు అని అంగీకరించింది. కానీ ఈ ఇమెయిల్ లో ఉన్న మిగిలిన సూచనల్ని ఒక శిక్ష పొందిన నేరస్తుడు చెత్త ఊహాగానాలే అని కొట్టిపారేసింది. కానీ ప్రధాని మోదీ పేరు వచ్చింది ఇది ఒకే చోట కాదు, మరో ప్రస్తావన ఒక టెక్స్ట్ మెసేజ్ లో ఉంది. అది స్టీవ్ బ్యానన్ అని సేవ్ చేసిన ఒక కాంటాక్ట్ కు పంపిన మెసేజ్. బ్యానన్ అనే వ్యక్తి ట్రంప్ కు అత్యంత సన్నిహితుడైన వైట్ హౌస్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్. ఈ మెసేజ్ లో ఏముందంటే, మోదీతో సమావేశం చాలా ఆసక్తికరంగా ఉంది అని అన్నాడు. ఈ మెసేజ్ ప్రధాని మోదీ 2019 లోక్సభ ఎన్నికలో విజయం సాధించిన వెంటనే పంపబడింది. అదే టెక్స్ట్ లో అతని వ్యక్తి చెప్పిన ప్రకారం వాషింగ్టన్ లో ఎవరూ మోదీతో మాట్లాడటం లేదని, ఆయన ప్రధాన శత్రువు చైనా అని ఉంది. మరో మెసేజ్ లో మోదీ ఆన్ బోర్డ్ అని ఉంది. ఇంకొక దాంట్లో నీవు మోదీని కలవాలి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ టెక్స్ట్ మెసేజ్లు ఎవరు రాశారు, ఎవరి నుంచి వచ్చాయి అని మనకు తెలియదు. ఎందుకంటే పంపిన వ్యక్తి పేరు అమెరికా న్యాయశాఖ దాచిపెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆధారంగా తీసుకొని ప్రధాని మోదీ ఎప్స్టీన్ ను కలిశారని తేల్చేసింది. 3వ టెక్స్ట్ మెసేజ్ లో ఎప్స్టీన్ ఏం రాశారంటే, మోదీ గురువారం నన్ను కలవడానికి ఎవరో ఒకరిని పంపిస్తున్నారు అని రాశారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రధాని మోదీ పేరు ఉన్న ఈ ఈమెయిల్స్, మెసేజెస్ జెఫ్రీ ఎప్స్టీన్ 2008 లో బాలల వ్యభిచారానికి సంబంధించిన దోషిగా ఒప్పుకున్న తరువాతే పంపబడ్డాయి. ప్రభుత్వం కూడా ఈ ప్రస్తావనలపై ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. అవన్నీ అబద్ధాలనే కొట్టిపారేసింది. అందుకే ప్రతిపక్షం అడుగుతోంది, ఎప్స్టీన్ తో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సమావేశాలు, సంభాషణలు నిజంగా జరిగాయా లేదా అన్న దానిపై సమాధానాలు ఇవ్వాలని ఇప్పుడు అపోజిషన్ అడుగుతోంది. ఈ విషయంపై మీ ప్రశ్నలను కామెంట్ లో చెప్పండి.